విశేష జనసంద్రం మహాకుంభాభిషేకంలో కలశ ప్రతిష్టాపన కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ ఉరుకుంద ఈరన్న నరసింహస్వామి దేవస్థానం నందు మా కుంభాభిషేకంలో 5 రోజు గోపురాలకు 4 పీఠాధిపతుల చేతుల మీదుగా ప్రతిష్టాపన చేయడమైంది. మంత్రాల నియోజకవర్గం వై భీమరెడ్డి వై లలితమ్మ దంపతులు కోరిక మేరకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి 1 కేజీ బంగారం విగ్రహంతో స్వామి వారికి నిత్య పూజ జరగాలని తమ తల్లి లలితమ్మ కోరికను నెరవేర్చిన తమ కుమారులు వై బాలనాగరెడ్డి వై సాయి ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా నరసింహ ఈరన్న స్వామి దేవస్థానంకు సమర్పించారు. కర్ణాటకకు చెందిన మంజునాథ అనే భక్తుడు 5 రాజగోపురాలపై హెలికాప్టర్ తో పూల వర్షం కురిపించారు. ఆంజనేయ దేవాలయం పునర్నిర్మాణం 1,10,00,000 రూపాయల వ్యయంతో, అదేవిధంగా బసవన్న దేవాలయం 43 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం జరుగుతుంది. 1,25,00,000 రూపాయలతో మండవీధులు కూడా నిర్మాణం జరుగుతున్నాయి. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి విజయరాజు మీడియా సమావేశంలో వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలనాగరెడ్డి, మంత్రాలయం నియోజకవర్గం ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, మంత్రాలయం టీడీపీ సీనియర్ నాయకులు రాఘవేందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు, హల్వి ఉల్లిగయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, దేవస్థానం సిబ్బంది, కౌతాలం పోలీస్ స్టేషన్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. స్వామి ఈరోజు కలశ ప్రతిష్ట, అలాగే వినాయక స్వామి ప్రతిష్ట, లక్ష్మీ ప్రతిష్ట, నవగ్రహాల ప్రతిష్ట, ప్రతి ఒక్కటి ఈరోజు మన ఈవో గారు అయితేమి, అర్చకులు అయితేమి, దానికి భక్తాదులు ముందుకు వచ్చి డొనేట్ చేసిన వ్యక్తులకైతేమి, అలాగే ప్రతి ఒక్కరు గ్రామాల్లో అక్కా చెల్లెళ్ళు అయితేమి, సోదరు ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలైతేమి, చుట్టుముట్టు వచ్చిన కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు ఎక్కడి నుంచో భక్తాదులు ఇక్కడికి వచ్చి ఈరోజు ఘనంగా ఈ ప్రతిష్టను చేయడం జరిగింది. అలాగే హెలిప్యాడ్లో పూలు చల్లడం జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా మా ఈవో గారు దీన్ని ముందుగా ప్లాన్ చేసి దీన్ని ముందుకు చేయాలి, ఇక్కడ వరల్డ్లోనే ప్రపంచంలోనే ఇది తెలాలి మన ఉరుకుంద స్వామి గుడి అనేది ఆలోచన చేసి ప్రతి ఒక్కటి ఈరోజు అందరు కలిసిమెలిసి బాగా ఒక ఈవో అయితేమి, అర్చకులు అయితేమి, వాళ్ళ టెంపుల్ స్టాఫ్ అయితేమి, గ్రామ ప్రజలైతే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు వచ్చి దీన్ని జయప్రదం చేయడము నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు మాకు ఇక్కడ వచ్చినందుకు నిజంగా ఉరుకుంద ఈరన్న స్వామి ఆశీస్సు ఎప్పుడు నాకు ఉంటాయి, ఇంక ముందు కూడా ఉండాలని ఈ ఉరుకుంద స్వామిని కోరుకుంటున్నాను. పైగా పూజలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈరన్న స్వామి దేవాలయం నందు ఈరోజు మహాకుంభాభిషేకం, నూతనంగా నిర్మాణం చేయబడిన రాజగోపురములకు కలశ ప్రతిష్ట, గణపతి దేవాలయం, లక్ష్మీ అమ్మవారి దేవాలయం, నవగ్రహ మండపం, యాగశాల, ధ్వజస్తంభం. శాస్త్ర ప్రకారం ఇక్కడ శైవాగం, వైష్ణవాగమాల ప్రకారం పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. గతం నుండి కూడా అట్టి చోట ఈ ఆగమాన ప్రకారం ఏమైతే ఉండాలో దేవాలయాలు, ఉపదేవాలయాలు, ఆ దేవాలయాలకు సంబంధించి గత 3 నెలలుగా మా అర్చక స్వాములు, వేద పండితులు వీరందరూ కూడా సమిష్టి కృషి ద్వారా ఈ దాతలను సంప్రదించి వారి దాతృత్వంతోనే ఈ కార్యక్రమం ఈరోజు మహాకుంభాభిషేకం దిగ్విజయంగా జరగడం జరిగింది. దీనికి 4 పీఠాధిపతులు వచ్చారు. ఆ పీఠాధిపతుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. సప్త నదీ జలాలతో 3 రోజుల పాటు త్రయాణిక దీక్షలో ఇక్కడ ఈ 7 నదుల జలాలని ఇక్కడ మంత్రించే జలాలని మా అర్చక స్వాములు రాజగోపుర శిఖరాలకు తీసుకుని వెళ్ళి కలశాలని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే గణపతి దేవాలయం, లక్ష్మీ అమ్మవారి దేవాలయం, నవగ్రహ మండపం, యాగశాల, ధ్వజస్తంభం కూడా శాస్త్రోక్తంగా, ఆగమోక్తంగా వైదిక క్రతువులు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి జరిగిన తర్వాత ఒక సప్త నదీ జలాలతో చేయబడిన ఈ కుంభాభిషేక కార్యక్రమానికి ముక్కోటి దేవతలు తమ ఆశీస్సులు ఉన్నాయనే ఒక సంకల్పాన్ని మా శివన్న గారి ద్వారా మంజునాథ్ గారు, బెంగళూరు సిటీ ఎమ్మెల్యే గారితో మాకు పరిచయం ఏర్పడి ఆయన తన సొంత ఖర్చుతో ఈ రాష్ట్రంలో, ఒక ఆంధ్రప్రదేశ్ కాదండి, తెలంగాణ, ఈ 2 రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఒక కుంభాభిషేకం తర్వాత
పుష్పపు వాన్ని ముక్కోటి దేవతలు తమ ఆశీస్సులు ఉన్నాయనే ఒక భావాన్ని ప్రస్ఫుటించే విధంగా చేసినందుకు నేను ముఖ్యంగా మా శివన్న గారికి, అలాగే మా మంజునాథ్ గారికి, ఆయన ఈ 5 రోజులు బట్టి అనేకమైన శ్రమ కోర్చి, శ్రమ ఒకటే కాదండి, ఆర్థికంగా కూడా చేర్చి పర్మిషన్లు తీసుకొని చేశారు. దీనికి సహకరించిన మా నాగరాజు అర్చకులు కానీ, ఈరప్ప గారు కానీ, మహాదేవ్ గారు కానీ, పూజన్న గారు కానీ, ఈరన్న గారు కానీ, ఇలా అందరూ అర్చకులు మా దేవాలయం, మా స్వామి దగ్గర ఈ పూల వర్షం కురవాలి, తద్వారా మేము ఈ యూట్యూబ్ లింక్ ఇవ్వటం జరిగింది. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, అమెరికాలో కూడా నాకు తెలిసిన వాళ్ళు, లండన్, పాకిస్తాన్, స్విట్జర్లాండ్, ఎక్కడైనా సరే ఉరుకుంద ఈరన్న స్వామికి మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరిగాయని చూసుకునే అవకాశాన్ని కల్పించిన మంజునాథ్ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిజంగా ఇది చరిత్ర. ఒక ఉరుకుంద, ఒక మూల గ్రామం, ఒక బోర్డర్లో ఉన్న, కర్ణాటక బోర్డర్లో ఉన్న ఒక కుగ్రామంలో ఒక స్వామివారిని ఎంత ప్రాచుర్యాన్ని మీరు ఎంతైనా చేయొచ్చు, గోపురాలు కట్టవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రాచుర్యాన్ని కల్పించిన ఘనత ఒక దాతగా మంజునాథ్ గారికి ఉంటుంది. ఆ నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి